రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ గత సంవత్సరం జనవరిలో అయిపోయిన పురపాలక సంఘాలకు తిరిగి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏదైతే ఓటర్ల బైఫర్కేషన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతుందో ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులను వాటిని 36 వార్డులకు విభజన చేస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇట్లా విడుదల చేయడం అనేది జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించినది ఇప్పుడు మనం పరిశీలించినప్పుడు ఇవాళ ఏదైతే 36 వార్డులకు ఈ యొక్క ఓటర్ యొక్క విభజన కార్యక్రమం జరిగిందో ఇందులో అనేక అవకతవకలు జరిగినట్టు పరిస్థితి కనబడతా ఉంది. అందులో ఉదాహరణకు ఒక మాటలు చెప్పాలంటే 29వ వార్డు గుమ్మడూరు మందుల బజారు ఈ ప్రాంతం కలిపి 29వ వార్డు ఉంటుంది. కానీ ఈ యొక్క 29వ వార్డులో కంకరబోడు, వెంకటేశ్వర్ల బజారు, బ్యాంక్ కాలనీ, సిగ్నల్ కాలనీ, ఇందిరా కాలనీ, అదేవిధంగా జగశీవరరావు కాలనీ, ఏటిగడ్డ దండ అంటే ఒక సొంతంగా లేనటువంటి మారుకోట పట్టణంలో నలుమూలలో ఉన్నటువంటి ఓట్ల చేసి ఒక 10 పోలింగ్ బూతులలో సంబంధించినట్టుగా 10-12 పోలింగ్ బూతులలో ఉన్నట్టుగా ఓట్లను తీసుకొచ్చేసి ఒక వార్డులో పడేశారు. అది ఈ యొక్క వార్డే కాదు, మానుకోట పట్టణంలో ఉన్నట్టుగా మొత్తం వార్డులలో కూడా ఈ పాత బజారుకు సంబంధించిన ఓట్లు మొత్తం పోయి కొత్త బజార్లో పడ్డాయి. కొత్త బజార్లో ఉన్నట్టు ఓట్లు మొత్తం పాత బజార్ వార్డులలో పడ్డాయి. ఒక జిగ్జాగ్ గా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే వాటికి పడడానికి గల కారణం ఏంటంటే ఇంటి నెంబర్లు, అంటే ఇంటి నెంబర్లు ఏదైతే కేటాయించినట్టుగా ఇంటి నెంబర్ అక్కడ లేదు. ఆ వీళ్ళు కేటాయించినట్టుగా ఇంటి నెంబర్ కు వీళ్ళు చెప్తున్నట్టుగా పేర్లు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక అర్ధరహితంగా, ఆధారరహితంగా, అసలు ఎలాంటి యొక్క సంబంధం లేనటువంటి విధంగా ఈ యొక్క ఓటర్ల మన వార్డుల వైజ్ గా ఓటర్ లిస్టు తయారు చేసే ప్రక్రియ జరిగింది. ఇవి మొత్తం కూడా సవరించాలని, క్షుణ్ణంగా పరిశీలించాలి. 2020 సంవత్సరంలో ఎన్నికలు జరిగిన నాడు మానుకోట పట్టణాన్ని 36 వార్డులుగా విభజించడం జరిగింది. అంతకు ముందే విలీనమైన గ్రామాలు 6 గ్రామాలు, అది జాలపల్లి కావచ్చు, పుసుపల్లి కావచ్చు, అనంతరం గాంధీపురం, బేతోలు, రజాలపేట, శనిగాపురం, ఈ గ్రామాలను కూడా విలీనం అయిన తర్వాత 36 వార్డులుగా మానుకోట జిల్లా కేంద్రాన్ని విభజన చేసి 2020లో ఎన్నికలు జరిగారు. ఆనాడు ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క పరిధిని నిర్దేశించడం జరిగింది. ఇవాళ నిర్దేశించిన పరిధికి ఓట్లు కాకుండా ఆనాడు కేటాయించిన ప్రిన్సెస్, ఒక వార్డు కేటాయించిన ప్రిన్సెస్ లో ఉన్నటువంటి ఓట్లు కాకుండా ఆ ప్రజలకు సంబంధం లేని ఓట్లు అనేకం కూడా కొన్ని వందల ఓట్లు వచ్చేసి ఈ వార్డులలో పడ్డాయి. ఈ వార్డులో ఉన్నటువంటి ఓట్లు మొత్తం ఎక్కడో వేరే వార్డులో పడ్డాయి. అంటే ఈ రకంగా చూసినప్పుడు రేపు జరగబోయే ఎన్నికలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఇది కుట్రపూరితంగా జరిగిందా, రాజకీయ దురుద్దేశంతో జరిగిందా, లేకపోతుంటే మున్సిపల్ అధికారులకు అవగాహన రాహిత్యం వల్ల జరిగిందా, అవగాహన లేకుండా మున్సిపల్ అధికారులకు అవగాహన లేకుండా జరిగిందా అనేటువంటిది తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేదా కొంతమంది కావాలని చెప్పి రాజకీయ ఉద్దేశంతో ఇది ఒక తప్పుడు ఓటర్లు మొత్తం కూడా చేసి ఆ రకంగా మొత్తం అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నం సాగుతుందా అనేటువంటిది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఓటర్ లిస్ట్ ఏదో అనేక అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఈ చిత్తు ప్రతి కరెక్ట్ కాదు. మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు కూడా, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, స్థానిక సంస్థల వారి మొత్తం కూడా ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకొని ఈ మొత్తం ఓటర్ లిస్ట్ కనుక ప్రక్షాళన చేయకపోతే రేపు జరగబోయే ఎన్నికలలో అవి మొత్తం అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా ఇవాళ చాలా మంది ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి ఓటు ఈ 36 వార్డులో ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు లేకపోతే మేనేజర్ గారికి ఒక మెమోరాండం సిపిఎం పార్టీ చేయడం జరిగింది. ఈ మెమోరాండంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మొత్తం 36 వార్డులలో ఉన్న ఓటు అయితే ఓటుందో ఇంటి నెంబర్లన్నీ తప్పుపడ్డాయి. ఒక ప్రాంతానికి సంబంధించినట్టుగా 1-1-1-108 ఉండాల్సిన నెంబర్ తీసుకొచ్చేసి 1-6- అని గుమ్ములు తీసుకొచ్చేసి పెట్టారు. ఆ రకంగా రేపు మొత్తం ఓట్లు కూడా జిగ్జాగ్ ఉన్నాయి. కాబట్టి ప్రతి వార్డులో ఉన్నట్టుగా ప్రతి ఓటును
2020 మున్సిపల్ ఎన్నికలలో ఏ ప్రిన్సెస్ అయితే జరిగిందో ఆ ప్రిన్సెస్ ప్రకారంగా ఓట్లను విభజన చేయాలని, ఆ ఇంటి నెంబర్ల ఆధారంగా విభజన చేసి ఆ రకంగా చేయాలని సందర్భంగా సిపిఎం వర్గం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.